ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన నెల రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా నెల రోజుల ప్రస్థానంపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచామన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటున్నామని వివరించారు. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు సాగామన్నారు. అన్నగా నేనున్నానని ప్రజలకు భరోసానిచ్చానని చెప్పారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందని ట్వీట్ చేశారు సీఎం రేవంత్. సోమవారం సెక్రటేరియట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. నెల రోజుల సర్కార్ ప్రజాపాలనపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పథకాలకు విధి విధానాలు ఖరారు, అర్హులను తేల్చిన తర్వాత మిగతా గ్యారంటీలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. నెల రోజుల పాలన పూర్తయిన సందర్భంగా పలువురు నేతలు సీఎం రేవంత్ ను కలిసి విషెస్ తెలిపారు. సీఎం నివాసంలో కర్ణాటక మంత్రి బోసురాజు కలిశారు. రేవంత్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఇటు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని యశోదకు వెళ్లిన ముఖ్యమంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న కోమటిరెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇటు మంత్రులు వరుస సమీక్షలు, జిల్లాల పర్యటనలతో బిజీగా గడిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు నేతలు భారీగా తరలి వచ్చారు. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ధరణి, విద్యుత్, ఇండ్ల స్థలాల కేటాయింపుపై మంత్రికి పలువురు ఆర్జీలు ఇచ్చారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు బట్టి. 15 లక్షల రూపాయలు ప్రతి వారి అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి మాట వాటిని చెప్పలేదు. ఇవన్నీ మోసం అనుకుంటూ బతికేటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలా ఉండదు. 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 2 మొదలుపెట్టి చేశారు కూడా. మిగతా అన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాము. సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల రివ్యూ నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన మీటింగ్ కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. మే నెలాఖరు కల్లా సీతారామ కాల్వ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సత్తుపల్లి, పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సీతారామ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వీరశైవాగమ శాస్త్రం ప్రకారం స్వామివారితో కేతలమ్మ, మేడాల దేవితో వివాహం నిర్వహించారు పండితులు. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాస్ లీడర్ అయిన తనకు సభాపతి పదవి ఇచ్చి కాళ్లు చేతులు కట్టేస్తారని చెప్పారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. అందరినీ కలిసి స్నేహం చేసే తనకు స్పీకర్ పదవి కొత్తగా ఉందన్నారు గడ్డం ప్రసాద్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గోల్కొండ సాహితీ సమితి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్పీకర్ను ఘనంగా సన్మానించారు. రాజ్యాంగ పదవికి న్యాయం చేస్తానని సమావేశంలో చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరి మా ముఖ్యమంత్రి నాకు స్పీకర్ పదవి అప్పచెప్పించారు. ఇది నాకు అంతా కొత్తగా అనిపిస్తుంది. నేను ఊర్లలో 24 గంటలు తిరిగి చిన్న వాటితో స్నేహం చేస్తాను. ఒక్క దగ్గర కూర్చునే అలవాటు లేదు నాకు. కానీ ఇప్పుడు నా కాలు చేతులు కట్టేసుకునే అయినా పర్వాలే, ఇది రాజ్యాంగానికి సంబంధించిన పదవి కాబట్టి మరి వాళ్ళు నా మీద ఏ విశ్వాసం పెట్టి నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టిందో నాకు తెలియదు. అయినా నాకు ఇచ్చిన పదవి ఏదైతున్నదో ఆ పదవికి తప్పకుండా న్యాయం తీసుకుని వస్తా. సిద్దిపేట పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ సమస్య ఎదురైంది. కొమరవెల్లి మల్లన్న కళ్యాణం తర్వాత తిరుగు ప్రయాణంలో పోలీసులు ఎస్కాట్ ఏర్పాటు చేయలేదు. అరగంట సేపు వేచి చూసిన మంత్రి పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సొంత వాహనంలో ఆమె వరంగల్ వెళ్లిపోయారు.